Hello everyone, Tingle's teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియోని మొదలు పెట్టబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో ఉపయోగపడే ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే తప్పకుండా లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేసేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే కొన్ని సెంటెన్సెస్ని ఎగ్జాంపుల్స్తో సహా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే అరవడం ఎందుకు లేదా ఎందుకు అరవడం. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ షౌటింగ్ ఆర్ వై షౌటింగ్ ఇలా అడుగుతాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ చిన్న పనే కదా నువ్వే చెయ్యి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్స్ అ స్మాల్ థింగ్ యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ నాకు అలవాటు లేదు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ వాట్ వీ కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నా డబ్బులు నేనే సంపాదించుకుంటాను. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ ఏం చేసినా త్వరగా చేయాలి. ఇలా అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో whatever you do, you should do it quickly or whatever I do, I should do it quickly ఇలా చెప్తాం. అదే నా ఏజ్ పెరిగిపోతుంది కాబట్టి నేను ఏదైనా సరే ఇప్పుడే చేయాలి లేదా ఏదైనా ఇప్పుడు చెయ్యాలి ఇలా చెప్పాలనుకుంటే my age is increasing so I have to do something now itself. My age is increasing so I have to do something now itself ఇలా చెప్తాం. అదే నేను ఒకదానిని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను, దానికోసం నేను కష్టపడతాను లేదా దానికోసమే నేను కష్టపడతాను ఇలా చెప్పాలనుకుంటే I have strongly fixed on one thing so I will work hard only for that. I have strongly fixed on one thing so I will work hard only for that ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 is నువ్వు చాలా నిదానంగా ఉన్నావు. ఎవరైనా ఏదైనా స్లోగా చేస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో you are very slow, you are very slow ఇలా చెప్తాం. అదే నువ్వు గనక ఇంత నిదానంగా ఉంటే నువ్వు ఏం చేసినా సరే పైకి రాలేవు ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ స్టే దిస్ స్లో నో మ్యాటర్ వాట్ యూ డూ యూ విల్ నెవర్ కమ్ అప్ ఆర్ ఇఫ్ యూ స్టే దిస్ స్లో నో మ్యాటర్ వాట్ యూ డూ యూ విల్ నెవర్ గ్రో అప్ ఇలా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఏదైనా సరే మనం చాలా త్వరగా నేర్చుకోవాలి, మనకు ఎవ్వరూ నేర్పించరు ఇలా చెప్పాలనుకుంటే నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు లెర్న్ క్విక్లీ, నో వన్ విల్ టీచ్ us ఎనీథింగ్. No matter what it is, we have to learn quickly. No one will teach us anything. ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 is అతను ఏది త్వరగా నేర్చుకోలేడు. ఇలా కూడా చాలామంది ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో he cannot learn anything quickly. He cannot learn anything quickly ఇలా చెప్తాం. అదే నేను ఏదైనా సరే చాలా త్వరగా నేర్చుకుంటాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఇలా చెప్పాలనుకుంటే I can learn anything very quickly. I have that confidence. I can learn anything very quickly. I have that confidence. ఇలా చెప్తాం. అదే ఏదైనా సరే నేర్చుకోవడం సరికాదు, మనం దానిని ప్రాక్టీస్ చేయాలి లేదా ఆచరణలో పెట్టాలి ఇలా చెప్పాలనుకుంటే just learning something is not enough. It is useful only when you put it into practice. Just learning something is not enough. It is useful only when you put it into practice ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 is ఈ టైం పోతే మళ్ళీ రాదు. ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో if this time passes it will never come again. If this time passes it will never come again ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ I don't need to tell you that once time has passed it will never come back. I don't need to tell you that once time has passed it will never come back. అంటే ఒక్కసారి గడిచిపోయిన సమయం మళ్ళీ తిరిగి రాదని నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని. Another example is even though you know everything I don't understand why you are behaving like this. Even though you know everything I don't understand why you are behaving like this. అంటే నీకు అన్నీ తెలిసినా కూడా నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 5 is ఎవరు చెప్పరు నువ్వే తెలుసుకోవాలి. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో no one will tell you, you have to figure it out yourself.
No one will tell you. You have to figure it out yourself. ఈ విధంగా చెప్తాం. You have to figure it out అంటే నువ్వే తెలుసుకోవాలి లేదా నువ్వే కనుక్కోవాలి అని. అదే when we grow, there will be people who cry, not people who encourage us. So you have to understand everything on your own. When we grow, there will be people who cry, not people who encourage us. So you have to understand everything on your own. అంటే మనం ఎదిగినప్పుడు లేదా మనం డెవలప్ అయినప్పుడు ఏడ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా. కాబట్టి నీ అంతటి నువ్వే అన్నీ అర్థం చేసుకోవాలి అని. Another example is, all these will be useful, remember that. All these will be useful, so you remember that. అంటే ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి కాబట్టి నువ్వు గుర్తుంచుకో లేదా గుర్తుపెట్టుకో అని. సెంటెన్స్ నెంబర్ 6 is, మన పని మనం చేసుకోవడం మంచిది. ఇది కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ బెటర్ టు డూ అవర్ ఓన్ వర్క్ అవర్ సెల్ఫ్స్. ఇట్ ఈస్ బెటర్ టు డూ అవర్ ఓన్ వర్క్ అవర్ సెల్ఫ్స్ ఇలా చెప్తాం. అదే నేను నా పని చేసుకుంటాను, నువ్వు నీది చేసుకో, నన్ను అస్సలు డిస్టర్బ్ చేయొద్దు ఇలా చెప్పాలనుకుంటే I will do my work, you do yours, don't disturb me at all. I will do my work, you do yours, don't disturb me at all ఇలా చెప్తాం. అదే నీ వల్ల ఎంతమంది పనులు డిస్టర్బ్ అవుతున్నాయో నీకు తెలియడం లేదు ఇలా చెప్పాలనుకుంటే you don't realize how many people's work gets disturbed because of you. You don't realize how many people's work gets disturbed because of you ఇలా చెప్తాం. Now the last sentence is, ఇప్పుడు కష్టపడు తర్వాత బాగుంటుంది ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ వర్క్ హార్డ్ నౌ థింగ్స్ విల్ బీ గుడ్ లేటర్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ నౌ థింగ్స్ విల్ బీ గుడ్ లేటర్ ఇలా చెప్తాం. అదే ఇఫ్ యూ వేస్ట్ టైమ్ నౌ లేటర్ యూ విల్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్వన్ ఎల్స్. ఇఫ్ యూ వేస్ట్ టైమ్ నౌ లేటర్ యూ విల్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్వన్ ఎల్స్ అంటే ఇప్పుడు గనక నువ్వు టైం వేస్ట్ చేసినట్లయితే తర్వాత ఎవరొకరి మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది అని. Another example is, I don't want to depend on anyone at all. I don't want to depend on anyone at all అంటే నాకు ఎవరి మీద ఆధారపడాలని అస్సలు లేదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.